రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు 19/1/2026 మనం ప్రజ్వల్ సీడ్స్ వారి PS1122 అనే తేజ వెరైటీలో ఉన్నామండి. ఇది కారంపూడి గ్రామం, కారంపూడి మండలం, పల్నాడు జిల్లా. రైతు పేరు గాలం కొండ. ఇప్పుడు మనం చూస్తున్న వెరైటీని గమనిస్తే చూడండి రైతు సోదరులరా, ఇదే వెరైటీని మనం లాస్ట్ ఇయర్ జోలకల్లు గ్రామంలో కూడా రైతులను వేసుకోవాల్సిందిగా రికమెండ్ చేయడం జరిగింది. మా వీడియోలను గమనించి వేసుకున్న రైతు సోదరుల్లో ఈ గాలం కొండ అనే రైతు సోదరుడు కూడా ఒకడు. చూడండి రైతు సోదరులరా, మనం అప్పుడు చెప్పిన విధంగానే ఈ 1122 వెరైటీ వచ్చేసరికి అడుగు భాగం నుంచి కంప్లీట్గా కింద నుంచి కాసుకుంటూ కాయ మంచి సైజు వస్తూ కాయ నిండా కూడా గింజ శాతం ఉండి, దాదాపుగా మేము ఒక 10 days బ్యాక్ కూడా ఈ ఫీల్డ్ని విజిట్ చేయడం జరిగింది. అప్పుడు గింజలు ఎన్ని ఉన్నాయి అనేది కూడా మేము చెక్ చేయడం జరిగింది. దాదాపుగా 90 నుంచి 95 గింజల దాకా ఉన్నాయి ఈ ఫీల్డ్లో. ఈ వెరైటీ వచ్చేసరికి మనం తేజ ఇప్పుడు వేస్తున్నటువంటి ఈ తేజ రకాలు 90 నుంచి 95 గింజలు ఉంటే చాలా అధికంగా తూకం వస్తుంది. ఇలా తూకం రావడం వల్ల రైతు సోదరుడికి దిగుబడి కూడా బాగా ఎక్కువ వస్తుంది. లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరం మేము గుత్తికొండ అనే గ్రామంలో దాదాపుగా 40 నుంచి 50 ఎకరాలు ఈ వెరైటీని సాగు చేయించడం జరిగింది. రైతు సోదరులకి యావరేజ్గా కూడా 35 నుంచి 40 క్వింటాలు వచ్చింది. 70% రైతు సోదరులకి 40 క్వింటాలే రావడం జరిగింది. అలా ఇంత మంచి వెరైటీని మనం ప్రతి ఒక్క రైతు సోదరుడికి కూడా రికమెండ్ చేయాలనే ఆలోచనతో PS1122 అనే ఈ తేజ రకాన్ని ప్రజ్వల్ సీడ్స్ వారి PS1122 అనే ఈ తేజ రకాన్ని ప్రతి ఒక్క రైతుకు రికమెండ్ చేసి వేసుకోమని చెప్పడం జరిగింది. ఇలా వేసుకున్న రైతుల్లో ప్రతి ఒక్క రైతు కూడా ఈ సంవత్సరం కూడా 35 నుంచి 40 క్వింటాలు వస్తాయని ఈ ఇయర్ వేసిన రైతు సోదరులు కూడా మాకు తెలియజేయడం జరుగుతుంది. ప్రజెంట్ మనం ఉన్న ఈ కారంపూడి గ్రామంలోని గాలం కొండ గారి ఫీల్డ్లో మనం గమనిస్తే ఇప్పటికైతే ఇది 19వ తారీఖు జనవరి నెల 2026. ఈ టైంలో కూడా మేము ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఫీల్డ్స్ మొత్తం మిరప తోటల మొత్తాన్ని గమనిస్తే దాదాపుగా ఏం లేవు రైతు సోదరులారా. ఒక 15 నుంచి 20 క్వింటాలకి అట్లా కాసినాయి. మొత్తం కూడా నల్లి ప్రభావంతో చెడిపోవడం జరిగింది. బట్ ఈ ఫీల్డ్ని గమనించండి రైతు సోదరులారా, కెమెరాలో మేము మీకు క్షుణ్ణంగా తెలియజేయడం జరుగుతుంది. చూడండి, ఇప్పటికి కూడా ఆ పిన్నీసు కాయ మొత్తం గమనించండి రైతు సోదరులారా. పై స్టెప్ కూడా ఇది 3వ స్టెప్, మీరు చూస్తున్నది 3వ స్టెప్ రైతు సోదరులారా. 3వ స్టెప్లో కూడా దాదాపుగా ఒక 10 నుంచి 15 క్వింటాలు కాసే విధంగా ఉంది. ఇప్పుడు మేము గమనిస్తున్న ఫీల్డ్లో ఒక 30 క్వింటాలు కాపు ఉంది. 40 క్వింటాలకు అయితే ఒక్క క్వింటా కూడా తగ్గదని ఈ ఫీల్డ్ని గమనించిన రైతు సోదరులే చెప్పడం జరుగుతుంది. రైతు సోదరులారా చూడండి ఎంత మంచి కలరో. మార్కెట్లో కూడా మీకు అన్ని తేజ రకాలతో పోలిస్తే ఒక 1000 రూపాయలు ఎక్కువగా ధర కూడా పలకడం జరుగుతుంది. కాబట్టి ఇంత మంచి లక్షణాలు కలిగినటువంటి ఈ PS1122 అనే తేజ రకాన్ని ప్రతి ఒక్క రైతు సోదరుడు కూడా సాగు చేసుకొని అత్యధిక దిగుబడులు పొందుతారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ.